Welcome to the World United. Welcome to the World United. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఈరోజు మనము లోబ్సాంగ్ రంపా అనే ఒక గొప్ప స్పిరిచువల్ మాస్టర్ యొక్క చిన్ననాటి జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన టిబెట్ క్యాపిటల్ రాజధాని అయినటువంటి లాజా నగరంలో జన్మించారు. మనకు తెలిసినంతవరకు 1910 సంవత్సరంలో. ఆ నగరంలో ఆ రోజుల్లో టిబెట్ లాజాలో దలై లామా, హిస్ హోలీనెస్ దలై లామా అంటే హెడ్ లామా అని, చీఫ్ లామా అని, ముఖ్యమైన లామా అని. లామా అంటే టీచర్, అదే స్పిరిచువల్ మాస్టర్ అని అర్థం. నివసించినటువంటి పోటలా ప్యాలెస్, ఆ పోటలా ప్యాలెస్కు దరిదాపులో చాలా దగ్గరగా ఒక అఫీషియల్స్ నివసించే గృహ సముదాయాల మధ్య ఆయన ఫాదర్ ఉండేవాడు. ఆయన ఒక ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్, అక్కడ ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్. వాళ్ళు ఆ టైంలోనే చైనా, ఇండియా, మంగోలియా ఇటువంటి దేశాలు కూడా తిరిగి ఉండడం వల్ల కొంత ఇంటర్నేషనల్గా ఎక్స్పోజరు ఉందని చెప్పుకోవాలి. టిబెట్ చాలా విచిత్రమైన దేశం. ఆ దేశంలో ఆ టైంలో కార్లు కానీ ఏరోప్లేన్స్ కానీ ఏవి వాళ్ళు చూడలేదు. టిబెట్లో ఆస్ట్రాలజీని బాగా విశ్వసిస్తారు. అంటే ఎంత గొప్పగా అంటే, పుట్టిన వెంటనే ఆ పిల్లాడు ఏం చదువుకోవాలి, అతను ఏమవుతాడు, ఎన్ని కష్టాలు ఎదురవుతాయి, ఏం సాధించడానికి జన్మ తీసుకున్నాడు, ఇవన్నీ విషయాలు చెప్తారు. దాని ప్రకారంగానే ఆ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లోబ్సాంగ్ రంపా పుట్టిన వెంటనే వాళ్ళ మెయిన్ ఆస్ట్రాలజర్స్ వచ్చేసి రీడింగ్ ఇచ్చారు. ఆ రీడింగ్ ఇవ్వడం అనేది పెద్ద ఇంపార్టెంట్ సెరమనీ. అక్కడ ఆ ఊర్లో ప్రజలు ఇంపార్టెంట్ వాళ్ళందరూ వచ్చి వినడానికి వస్తారు. సో ఈయన డాక్టర్ అవుతాడు. ఈయనకు సంబంధించి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఫైనల్గా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ తను జీవితం దేనికోసమే తీసుకున్నాడో అది సాధించి తిరగలుగుతాడని చెప్పేసి వాళ్ళు ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఆ టైంలో 4th ఇయర్ వరకు చాలా హ్యాపీగా జరిగింది. వాళ్ళ సిస్టర్ యశోధర అని పేరు కూడా చెప్పాడు. వాళ్ళ బ్రదరు 7 ఏళ్ల వయసులో చనిపోయాడు. చనిపోయే టైంకి ఎంత బాధపడ్డాడో, చావు అంటే ఇదేనా అని కూడా ఫీల్ అయ్యేవాడు ఆయన. సో ఈ యొక్క 4 ఏళ్ల వయసులో, 4 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, వాళ్ళ ఫాదరు ఆ పోటలా ప్యాలెస్కు పక్కనటువంటి ఇంకో పెద్ద కొండ మీద మెడికల్ కాలేజ్, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ మెడికల్ లామా పేరు లామా మెంగ్యార్ డోండప్, ఆయనకు అప్పగించాడు చేయడిని. 4 నుంచి 7 ఏళ్ల వయసులో లోబ్సాంగ్ రంపా గారు నేర్చుకున్న విద్యలు ఏంటంటే, ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్. ఏజ్ 4లో వాళ్ళ టీచర్ పేరు జూ. హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్, స్టిల్ట్ వాకింగ్. స్టిల్ట్ వాకింగ్ అంటే పెద్ద పొడవు 2 కర్రలు ఉంటాయి. ఆ కర్రల మధ్య చిన్న చిన్న హారిజాంటల్ అడ్డంగా చిన్న చిన్న కర్రలు ఉంటాయి. దాని మీద నిలబడుకొని నడవడము, ఫైటింగ్లు చేయడము, రివర్స్లు క్రాస్ చేయడము, కొండలు ఎక్కడము, ఇవన్నీ ఉంటాయి. కైట్ ఫ్లయింగ్ ఇది కూడా ఒకటి ఉంది. కైట్ ఫ్లయింగ్ అంటే మామూలుగా మనము గాలిపటాలు ఎగరేయడమే కాదు, ఆ గాలిపటం బాక్స్ లాగా తయారు చేసి ఆ బాక్స్ ఈ పక్క ఆ పక్క రెక్కలు కట్టి ఆ బాక్స్లో మనిషిని నిలబెట్టి పట్టుకోవడానికి కర్ర ఉంటుంది. దాన్ని బట్టి ఎగరేస్తారు మనిషిని పైకి. అంత గాలి ఉంటుంది ప్లాజాలో. రూఫ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటాం. అంటే ప్రపంచంలో అతి ఎత్తైన రాజధాని అది, ఆ హిమాలయన్ రాజధాని. దాంట్లో ఎక్కడ సాయిల్ ఉండదు, చెట్లు ఉండవు. కాబట్టి వుడ్ అనే దాన్ని చాలా ప్రెషియస్గా వాడుకుంటారు, చాలా ఖరీదైన వస్తువు. అది ఇండియా నుంచి లేకపోతే కిందికి లోయర్ పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ వెళ్ళి ఆ చెట్లు కొట్టడం వల్ల వచ్చిన చెక్క తప్ప ఇంకోటి ఉండదు అన్నమాట. అటువంటి విద్యలు, 4 విద్యలు. మార్షల్ ఆర్ట్స్ అంటే హయ్యెస్ట్ లెవెల్, అంటే మనిషిని అన్కాన్షియస్గా చేయగలిగేంత విద్యలు అన్నమాట. అవి వాళ్ళకి ఆ టైం అనస్థీషియా ఉండదు కదా. సో కాబట్టి సర్జరీస్ చేయాలంటే అనస్థీషియా కంపల్సరీ ఉండాలి. కాబట్టి పంచెస్ తోటి, ఆక్యుప్రెషర్ నీడిల్స్ ద్వారాను, కొన్ని ప్రెషర్ పాయింట్స్ ద్వారాను మనిషిని అన్కాన్షియస్గా చేస్తారు. ఎంత భారీగా చేస్తారంటే అన్కాన్షియస్ అవుతున్నట్టుగా కూడా ఆ వ్యక్తికి తెలియనట్టుగా అన్కాన్షియస్ అయిపోతారు అన్నమాట. అంత టెక్నాలజీ 4th ఇయర్లో స్టార్ట్ చేశారు ఆయన ట్రైనింగ్.
తర్వాత హార్స్ రైడింగ్. ఆ టైంలో వెహికల్స్ ఏం లేకపోవడం వల్ల హార్స్ ఒకటే మనం రవాణాకి కానీ లేకపోతే మనుషులు తిరగడానికి కానీ వాడుకుండే సాధనం అనమాట. సో హార్స్ రైడింగ్ పోనీస్ అంటే చిన్న చిన్న గుర్రం పిల్లల మీద వాళ్ళకి ప్రాక్టీస్ చేయించారు 4th ఇయర్లో. సో దాంట్లో పడిపోకుండా జాగ్రత్తగా మెలకువలు, గ్యాలపింగ్ ఎలా చేయాలి, చేతులు రెండు వదిలేసి బాణాలు ఎలా వేయాలి, ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్పించారు. హార్స్ని నిలబడుకోవడం, అది చూడండి రకరకాల స్టంట్స్ దాని మీద. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు చిన్న వయసులో 4th to 7th ఇయర్లో హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్, కైట్ ఫ్లయింగ్, ఇవన్నీ స్టిల్ట్ వాకింగ్ ఇవన్నీ నేర్పించారు. 7th ఇయర్ టైంలో అతన్ని లామాజరీ గారికి తీసుకెళ్లారు. లామాజరీ అంటే ఆశ్రమం, మన స్కూల్ అనుకోండి. చెక్పోరి ఆ హిల్ పేరు. చెక్పోరి అంటే ఐరన్ హిల్ అంటారు. అంటే చెక్పోరి అంటే ఐరన్ హిల్ అంటే ఇనుములాగా దృఢంగా ఉంటుందని చెప్పేసి దాన్ని పెట్టారు. అది హైయెస్ట్ పీక్ అక్కడ లాజాలో. అది పోటలా ప్యాలెస్కి పక్కనే ఉంటుంది ఈ చెక్పోరి హిల్ అనేది. దాని మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఈ పోటలా ప్యాలెస్ చుట్టూ పరిభ్రమణ చేయడానికి ఉన్న సర్కిల్ ఒక రింగ్ రోడ్ లాగా ఉంది అక్కడ. ఆ రింగ్ రోడ్ దాదాపు 10 కిలోమీటర్ దాకా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటారు చాలామంది. ఇప్పటికి కూడా చాలామంది బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్ కానీ టూరిస్టులు కానీ ఆ వీసా దొరికిన వాళ్ళు దాని చుట్టూ భక్తి శ్రద్ధలతో పోటలా ప్యాలెస్ చుట్టూ పరిభ్రమణ చేస్తుంటారు. తిరువణామలై గిరి ప్రదక్షిణ చేస్తుంటారు కదా, కైలాస్ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ లాగా. సో ఈ పోటలా ప్యాలెస్ చుట్టూ కూడా 10 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఉంది. నేను వెళ్ళాను, చూశాను అవన్నీ. ఈ ఫొటోస్లో కూడా మీకు కనపడతాయి. ఆ చెక్పూర్ హిల్ ఇప్పటికీ ఉంది. ఆ రోజుల్లో దానిపైన బ్యూటిఫుల్ మెడికల్ కాలేజ్ ఉండేది. ఇప్పుడు అదంతా తీసేసి 1959లో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి దానిపైన ఒక టవర్ పెట్టారు చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్మిషన్ కోసం. సో ఇప్పుడు కింద ఆ చెక్పూరి హిల్ కింద కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఆ పైన లాబ్సాంగ్ రంపా నేర్చుకున్నటువంటి లామాజరీ మెడికల్ కాలేజ్ అనేది ఇప్పటికి లేనే లేదు, పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. సో ఈ యొక్క లామాజరీ మెట్లు రోజు ఎక్కి దిగడం అనేది ఇంత ప్రయాసం చూడండి. కానీ అక్కడ ఆ టైంలో ఆ ఎక్కి దిగడం అనేది చాలా ఈజీ, రొటీన్గా చేయడం వల్ల వాళ్ళకి పెద్ద కష్టం అనిపించేది కాదు. ఒకసారి హార్సెస్ మీద కూడా పైకి వెళ్తుంటారు. లామాజరీ ముందు కొన్ని గంటల పాటు ఎండలో కూర్చోపెట్టారండి. ఆ చలి వాతావరణంలో ఆ గాలులు ఎముకలు కరుకే చలి అంటాం కదా, ఆ చలిని అక్కడ మీరు చూడగలుగుతారు లాజాలో. సో అటువంటి చలిలో 7 ఏళ్ల పిల్లోడిని ముందు కూర్చోబెట్టారు. అంటే వినేవాళ్ళకి ఇంత మూర్ఖత్వమా అని అనిపించవచ్చు. కానీ ఆ టైంలో క్రమశిక్షణ కానీ కఠినమైన ఆధ్యాత్మిక శిక్షణ కానీ ఈ స్థాయిలో ఉండేది. సో వాళ్ళ దేశ కాల పరిస్థితులు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ శిక్షణా విధానాలు మనం గౌరవించాల్సిందే. అది కఠినం అనిపించినప్పటికీ, మూర్ఖత్వం అనిపించినప్పటికీ, తప్పు అనిపించినప్పటికీ, ఇంత చిన్న వయసు ఇంత క్రూరత్వం అనిపించినప్పటికీ స్టిల్ వాళ్ళు అవలంబించిన విధానాలు ఇవన్నీ గౌరవించాలి మనం. సో ఎందుకు ఆయనకు అంత కఠినమైన శిక్షణ ఇచ్చారంటే, పెద్ద అయిన తర్వాత ఆయన ప్రపంచానికి ఎన్నో కష్టాలు ఆయన ఎదుర్కోగలిగే స్థాయిని ఆయన చిన్నప్పటి నుంచే తీసుకొచ్చారు. వాళ్ళు ముందుగా ప్రెడిక్ట్ చేశారు ఆయన్ని. ఈయన బాగా చితగొడతారు, హింస పెడతారు, ఆహారం నీళ్ళు లేకుండా రూమ్లలో ప్రెజెన్స్లో పడేస్తారు. ఎన్ని కష్టాలు అయినా సరే అతను జీవిత సామర్థ్యం అంటే జీవితాని కోసం అయితే జన్మ తీసుకున్నాడో అవన్నీ పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోవడానికి ఆయన ప్రిపరేషన్ ఆ విధంగా చేశారన్నమాట. సో కొన్ని గంటల పాటు ఆల్మోస్ట్ 10 hours 14 hours పాటు వాళ్ళే తదేకంగా కూర్చున్న పొజిషన్ లేవకుండా ఆ లామాజరీ గేట్ ముందు కూర్చున్న తర్వాత ఆయన పేషెంట్స్ను అప్రిషియేట్ చేసి అతన్ని తీసుకున్నారు. అప్పుడు చిన్న పిలక పెట్టారు ఆయనకి. ఆ పిలకని తీసిన తర్వాత హీఈస్ పర్మనెంట్ స్టూడెంట్ ఆఫ్ దట్ లామాజరీ. ఆ పిలకను వాళ్ళ ఇంట్లో చూడండి అని పంపిస్తారు గిఫ్ట్ లాగా. వీ హ్యావ్ టేకన్ హిమ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అవర్ మెడికల్ కాలేజ్ అని. సో అక్కడ చేలా అంటారు. చేలా అంటే శిష్యుడు, స్టూడెంట్. షేలా స్థాయి నుంచి అతను ట్రప్పా అంటే ఒక మెడికల్ స్టూడెంట్ స్థాయిని ట్రప్పా అంటాము. ఆ తర్వాత లామా అవుతారు. చేలా, ట్రప్పా, లామా, ఈ 3 స్థితులు దాటిన తర్వాత హీ బికమ్స్ ఎ చీఫ్ లామా. అది వాళ్ళ డిసిగ్నేషన్స్, కేటగిరీస్ అనమాట. సో అక్కడ లామా మింగ్యార్ డోండప్ ఆయన ఈ యొక్క రంపా గారిని చేరదీసి అన్ని కళలు, వైద్యశాస్త్రానికి సంబంధించిన అన్ని కళలు ఆయనకు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల శాస్త్రాలు, రకరకాల మూలికలు. సో ఆ టైంలో వాళ్ళు మూలికలు సేకరించడానికి ఒక సీజన్ ఎన్నుకుండేవాళ్ళు. ఆటమ్ సీజన్లో, శిశిర ఋతువులో హయ్యర్ హిమాలయస్కి, లోయర్ హిమాలయస్కి ట్రూప్స్ వెళ్ళేవి. ఆ ట్రూప్స్లో భాగంగా ఎన్నో రకాల హెర్బ్స్ని వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు, ఎన్నో రకాల మూలికల్ని కలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ మెడికల్ కాలేజ్లో ఆ రోజుల్లో 6000 మూలికలు ఉండేవని చెప్పేసి చెప్తారు. సో అవన్నీ స్టోర్ హౌస్గా ఉండేవి రకరకాల సమస్యలకి.
అక్కడ ఆ బ్రీతింగ్ బాగా ఫ్రీగా ఉండేది, ఎటువంటి పొల్యూషన్ లేదు, ఎవరికి ట్యూబర్క్లోస్ అంటే ఏదో తెలియదు, అటువంటి ప్యూర్ ఎయిర్, ప్యూర్ మైండ్, అటువంటి స్థితిగతులు అవి ఆ రోజుల్లో ఉండేవి. సో 16 సంవత్సరాల వరకు, అంటే 7th ఇయర్ నుంచి 16th ఇయర్ వరకు హీ లెర్న్ మెడిసిన్. అంటే వాళ్ళకు ఆ స్థాయిలో టీచింగ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ టీచింగ్ ఇస్ మెడిటేషన్. మెడిటేషన్లో కదలకుండా కూర్చోవడానికి తల మీద ఒక ల్యాంప్ పెట్టేవాళ్ళు, బటర్ ల్యాంప్. ఈ యాక్స్ అంటాం కదా, అంటే హిమాలయాల్లో తిరిగేటువంటి ఈ బర్రెలను, వీటిని యాక్స్ అంటారు. ఈ యాక్ బటర్తో, వెన్నతో తయారు చేసినటువంటి దీపాలు వాళ్ళు ఆ దీపం తల మీద పెట్టేవాళ్ళు. అంటే కదలకుండా గంటల పాటు కూర్చోవడానికి 3 hours, సమ్టైమ్స్ 14 hours వరకు ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకి. 14 hours కదలకుండా, అంటే ఆ దీపము 14 hours వెలుగుతూనే ఉంటుంది. 14th అవర్లో ఆగిపోతుంది కనుక ఆ దీపం ఆగిపోయేంత వరకు ఆయన అట్లే కూర్చుండేవాడు. ట్రైనింగ్ ఆ విధంగా ఉండేది. సో ఆయన కదలకుండా కూర్చోవడం అన్నది ఒక సాధారణమైన చర్య. అంటే భవిష్యత్తులో జపనీస్ సైనికులు ఆయన్ని గంటల గంటల పాటు ఎండలో మోకాల మీద నిలబెట్టేసరికి ఆయన తట్టుకున్నాడు, అన్నింటినీ తట్టుకున్నాడు ఆయన. ఆయన ట్రైనింగ్ ఆ విధంగా ఉంది, ఇవన్నీ ఊహించారు వాళ్ళు. అటువంటి శిక్షణలో భాగంగా ఏం చేశారంటే, ఒకసారి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయనకు 3rd eye సర్జరీ కూడా చేశారు. 3rd eye సర్జరీ అంటే ఒక ముగ్గురు సర్జన్స్ అంటే టిబెటన్ మెడిసిన్ ప్రకారం, టిబెటన్ మెడిసిన్లో ప్రావీణ్యం పొందినటువంటి ముగ్గురు డాక్టర్స్ చేసి ఆ తలాన్ని గట్టిగా పట్టుకుని కాలకుండా ముందుగా ప్రిపేర్ చేసి ఒకలాంటి హిప్నాటిక్ సజెషన్స్ ఇస్తూ ఈ ఫోర్ హెడ్ మధ్య భాగంలో ఒక వుడన్ నీడిల్, స్ట్రాంగ్ వుడన్ నీడిల్ని లోపలికి పుష్ చేసి వాళ్ళు మేబీ పీనియల్ గ్లాండ్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. చేసిన తర్వాత ఆయనకు కళ్ళకు గంతలు కట్టేసి మెల్లిగా లైట్ని అలవాటు చేసిన తర్వాత ఆ మనుషుల చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కూడా చూడడం స్టార్ట్ అయింది దానికి. సో ఏ స్థాయికి స్టార్ట్ అయిపోయిందంటే, దలైలామా ఎప్పటికప్పుడు ఈ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళ. 13th దలైలామా, అంటే ఇప్పుడున్న దలైలామా 14th, అంతకుముందునే 13th. అందరు దలైలామాలకి 5th and 13th దలైలామాస్ని ది గ్రేట్ అంటుంటారు, అంటే వాళ్ళని గొప్ప పనులు చేశారని చెప్పేసి. ఆ దలైలామా ఎప్పటికప్పుడు పిలిపించుకునేవాడు పోటల ప్యాలెస్కి. పిలిపించేసి ఎవరైనా కొత్త వాళ్ళు, అంటే బ్రిటిషర్స్ కానివ్వండి, లేకపోతే చైనీస్ అఫీషియల్స్ కానీ డిస్కషన్స్కి వచ్చినప్పుడు కర్టన్స్ వెనకాల ఈ లాబ్సాంగ్ రంపా గారిని పెట్టేసి కర్టన్స్ ద్వారా వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనలు నాకు చెప్పు అని చెప్పేసి చెప్పారు. సో కర్టన్స్ వెనకాల నుంచి కూడా ఆయన ఆరాసు పసిగట్టేసి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దుష్టంగా ఉన్నాయా, లేకపోతే నిజంగా ఫ్రెండ్లీ పీపులా, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందా, వాళ్ళ మైండ్లో ఇంకా కిరతకమైన ఏమైనా ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూసకొచ్చినట్టుగా దలైలామా గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు లాబ్సాంగ్ రంపా. సో లాబ్సాంగ్ రంపా ఒక స్పెషల్ మెడికల్లీ ట్రైన్డ్ స్పిరిచువల్ మాస్టర్ అనమాట. అంటే మెడికల్ ఫీల్డ్ కాకుండా ఆ రాజ్యానికి ప్రొటెక్షన్కి ఉపయోగపడే ఒక పరికరం, ఒక ఆధ్యాత్మిక యుద్ధ పరికరం లాగా ఆయన తయారు చేశారు. యుద్ధం చేయడానికి కాదు, యుద్ధం రక్షించుకోవడానికి, టిబెట్ రక్షించుకోవడానికి, టిబెట్లో ఉన్న సత్యాన్ని, టిబెట్లో ఉన్న ప్రజలని, టిబెట్లో ఉన్న కల్చర్ని, టిబెట్లో ఉన్న దేశకాల పరిస్థితుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన్ని తయారు చేసుకున్నారు. అయితే టిబెట్ అనేసరికి చాలామందికి ఆ రోజుల్లో, అంటే అప్పుడున్న సివిలైజేషన్ ప్రకారం టిబెట్ను కంపేర్ చేస్తే చాలా అన్సివిలైజ్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క వెస్ట్రన్ సివిలైజేషన్ అనే పర్స్పెక్టివ్లో చూస్తే. సో అన్సివిలైజ్డ్ అంటే ఏంటి, ఎక్కడ వెహికల్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, అన్ని బటర్ ల్యాంప్సే, చీకటి పడితే చాలాసేపు ఉండి మేలుకొని పడుకొని నిద్రపోయేవాళ్ళు. అర్లీ మార్నింగ్ లేవడం, అతి విపరీతమైన చలి గాలులు. సో ఇటువంటి పరిస్థితుల్లో, ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్లో వాళ్ళు జీవించేవాళ్ళు. సో లామాజరీలో ఉన్నప్పుడు తన తోటి స్టూడెంట్స్తో పాటు ఫుడ్ ఏ విధంగా ఉండదంటే, వాళ్ళంతా టీ లేకుండా ఉండలేరు. ఏ డిస్కషన్ జరిగినా, ఎటువంటి సీరియస్ ఎగ్జామినేషన్ జరిగినా వాళ్ళు టీ కంపల్సరీ, టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండడం ఒక ఆనవాయితీ, ఒక ఇష్టం, ఒక కల్చర్ అది. సో అసలు టీ అంటే, ఈ టీ అనే టీచింగ్కి ఒక ఈసోటరిక్ మీనింగ్ కూడా క్రియేట్ చేశారు. అంటే చింగ్ అంటే పవిత్ర గ్రంథం అర్థం. చింగ్ అంటే పవిత్ర గ్రంథాలు చదివేటప్పుడు, వాటి పవిత్రమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు టీ సర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని టీచింగ్ అని అంటారు అని చెప్పేసి ఒకలాంటి మీనింగ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ ఏ విధమైన ఫుడ్ ప్రకారంగా క్రమశిక్షించాలంటే, మెయిన్ స్టేపుల్ డైట్ వచ్చేసి సాంపా అంటే TSAMPA, బార్లీ గింజల్ని ఒక పెనం మీద వేయించిన తర్వాత దాన్ని గోల్డెన్ కాపర్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఫ్రై చేసి ఆ పిండిని ఛాయ్లో, టీలో మిక్స్ చేసి ఒక లిక్విడ్ లాగా, సూప్ లాగా తాగడమో, లేకపోతే దానికి ఒక పిండిలాగా తయారు చేసి దాన్ని తినడమో చేస్తుంటారు. అంటే ప్యాక్ చేసుకొని ఆ ముద్దని, ఆ పిండి ముద్దని వాళ్ళు క్యారీ చేస్తుంటారు. కొన్నిసార్లు రోజుల కొద్దీ, వారాల కొద్దీ మూలికల కోసం వెళ్ళినప్పుడు,
లేకపోతే వాళ్ళు కొన్ని అడ్వెంచరస్ ల్యాండ్స్, అంటే అక్కడ ఉన్న చాంగ్టాంగ్ ఐలాండ్స్ 24,000 ఫీట్ హైట్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ మధ్య కూడా ఎక్స్కర్షన్ లాగా ఒక లర్నింగ్ స్టడీ ట్రిప్ లాగా లోబ్సాంగ్ రంపని తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళ గురుగారు మింగర్ డోండప్ గారు. సో అలాగే దాంతోపాటు ఆయనకి ఎన్నో యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అని కూడా చేపించారు. యాస్ట్రల్ ట్రావెల్ బాడీ నుంచి కాన్షియస్గా బయటికి రావడము, ఎక్కడెక్కడో జరిగే ప్రదేశాల్లో జరిగే వింతలు విశేషాలు చూసి రా అని చెప్పడం, చెక్ చేయడము, తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ని కలిసి యాస్ట్రల్ ట్రావెల్ చేసి యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా సంభాషించుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు రకరకాల రీసెర్చెస్ చేసేవాళ్ళు. సో ఈ చిన్ననాటి క్రమంలో ఏ రోజు వాళ్ళ ఫాదర్ దగ్గరికి కానీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అలో చేయలేదు. ఒక్కసారి మటుకు ఒక ఫంక్షన్ మీద వెళ్తున్న క్రమంలో వాళ్ళ ఫాదర్ రోడ్డు మీద ఎదురైతే కూడా తన కొడుకుని గుర్తించినా కానీ, పలకరించడం కానీ, లేకపోతే రికగ్నైజ్ చేసినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టడం కానీ ఏం చేయలేదట వాళ్ళ ఫాదర్. అంటే వాళ్ళు ఏంటంటే రిచ్ ఫ్యామిలీస్లో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా చాలా కఠోరమైన సాధనలో పెరగాలి అని చెప్పేసి వాళ్ళ కల్చర్లో భాగం. పూర్ ఫ్యామిలీస్లో పుట్టిన పిల్లలందరూ కూడా ఓకే రిలాక్స్డ్గా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ సాధారణంగా లగ్జూరియస్గా ఉండడానికి అవకాశం ఉంటుందట, ఆ యొక్క ఆపర్చునిటీ ఉంటుంది అక్కడ. కానీ రిచ్ కుటుంబాల్లో పుట్టిన పిల్లల మటుకు రివర్స్గా కఠోర సాధన చేస్తూ ఆ యొక్క కఠోరమైన శిక్షణతో బయటకు వచ్చి వాళ్ళు అఫీషియల్స్గా లామాస్గా ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానంలో ఆ విధంగా ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ మదర్ ఎప్పుడు కూడా అతన్ని దగ్గర తీసుకోవడం కానీ, అతను ఏమయ్యాడు ఏంటి విచారణ చేయడం కానీ ఎప్పుడు జరగలేదట. బహుశా ఎదురుగా పడినా కానీ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో దలైలామా గారు 13 దలైలామా గారు లోబ్సాంగ్ రంపాతో ప్రత్యేకంగా టిబెట్లో ఉన్నటువంటి అన్ని రకాల సైన్సెస్ కానీ ఆర్ట్స్ కానీ ఆయనకు వచ్చేటట్లు తర్ఫీదిచ్చారు, శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత 16వ ఏట ఈ యొక్క లోబ్సాంగ్ రంపాని కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చైనా నగరం చాంగ్కింగ్, ఇప్పటికీ ఉంది చాంగ్కింగ్ నగరం, దాని ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ చాంగ్కింగ్ నగరం వెళ్ళి అక్కడ చైనాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో అక్కడ చైనీస్ నేర్చుకున్నటువంటి మెడికల్ సైన్స్ని కూడా పూర్తిగా స్టడీ చేయడానికి పంపించారు. ఒకసారి స్టడీ చేసే క్రమంలో మింగర్ డోండప్ చనిపోయారని వార్త విని, దలైలామా చావు బతుకుల మధ్య ఉన్నారని వార్త విని అక్కడ నుంచి ఒంటరిగా చాంగ్కింగ్ నుంచి ఒక్కడు గుర్రం మీద లాజాకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి లోబ్సాంగ్ రంపా గారు చెప్పారు. సో ఇవన్నీ కూడా చూడండి, థర్డ్ ఐ అనే బుక్లో ఆయన ప్రస్తావించారు ఇవన్నీ. ఆ థర్డ్ ఐ అనే పుస్తకం పబ్లిషర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు పబ్లిష్ చేయడానికి. ఫైనల్గా సెక్కర్ అండ్ వార్బర్గ్ అనే పబ్లిషర్స్ ముందుకు వచ్చేసి వాళ్ళు అడిగారు, ఏంటి నువ్వు, నీ పాస్పోర్ట్ ఎక్కడ, నీవి టిబెటన్ పాస్పోర్ట్ ఎక్కడ, అసలు నువ్వు నిజంగా టిబెట్లో ఉండి వచ్చావా, టిబెటన్ భాష వచ్చా నీకు అని ప్రశ్నించారు. యాక్చువల్గా లోబ్సాంగ్ రంపా తన శరీరం పాడైపోయిన తర్వాత ఒక బ్రిటిషర్ బాడీలో ఎంటర్ అయ్యి రాసినటువంటి పుస్తకాలు ఇవి చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఎంత విచిత్రంగా ఉన్నాయి ఇవి. ఇంకో బాడీలో ఎంటర్ అయ్యి తను చెప్పాల్సింది పూర్తి కాకపోయేసరికి ఆ బాడీలో ఉండి ఆ పుస్తకాలని రాసి పబ్లిష్ చేశారు. ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో కాంట్రడిక్షన్స్, ఎంతో హ్యూమిలియేషన్, ఎన్నో అవమానాలు, అవహేళనలు, వీటన్నిటిని ఎదుర్కొని ఈ పుస్తకం ద్వారా ప్రప్రథమంగా వెస్ట్రన్ కంట్రీస్లో టిబెట్ గురించి ఎన్నో విషయాలు అర్థం వేసుకునే అవకాశం పుస్తకం ద్వారా ఇచ్చారు లోబ్సాంగ్ రంపా గారు. సో మనము ఈ థర్డ్ ఐ సర్జరీ గురించి విశ్లేషంగా ఇంకో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 16th ఇయర్ నుంచి ఆయన చైనాలో ఏం చేశారు, ఆ తర్వాత చైనా నుంచి ఎక్కడికి వెళ్ళారు, సో తర్వాత ఆ టిబెటన్ బాడీ ఏ విధంగా ఆయనకి సహకరించకుండా పాడైపోయింది, ఏ విధంగా బయటకు వచ్చారు స్పిరిట్ రూపంలో, ఏ విధంగా ఈ బ్రిటిషర్ బాడీలో ఎంటర్ అయ్యారు, ఆ బ్రిటిషర్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత అతను ఎదుర్కొన్న కష్టాలు, ఛాలెంజెస్ ఏంటి, ఏ విధంగా పుస్తకాలు రాయగలిగారు, సో ఫైనల్గా అతను ఎండ్ ఆఫ్ ది లైఫ్లో ఏం చెప్పాలనుకున్నారు, ఇవన్నీ కూడా కూలంకుషంగా 1 by 1 ఈ వీడియో సిరీస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.